వదినా ఏంటి కన్నా? వదినా మా ఫ్రెండ్ వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. నేను కొత్త శారీ ఉంది కదా ఇవ్వా. ఓ అదా, ఒక్క నిమిషం కన్నా. మీరు మాత్రం ఏంటి, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ సెట్ కూడా ఇస్తున్నాను, తీసుకెళ్ళు. మా వదిన ఎంత మంచి వదిన, ప్రపంచంలో మా అంత మంచి వదిన ఎవరో ఉండరు. అన్నయ్య వస్తాను. ఓకే అమ్మా, బాయ్. అబ్బా నిజంగా నీది ఎంత పెద్ద మనసే, ఇలా చీర అడగానే అలా ఇచ్చేసావు మా చెల్లెలకి. నిజంగా అబ్బా అబ్బా ఏమి చూడండి, కొత్త చీర ఇట్లా రాగానే గతం వదినా అనుకుంటా వచ్చి మరి ఏది కట్టుకుంటే దాని మీద కన్నేస్తుంది. ఏం చెల్లడేమో ఏం డ్యూయల్ నీది, ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు. నిజంగా మీ ఆడాళ్ళు ఉన్నారు కదా. అవును, ఫంక్షన్కి వచ్చిరు కదా, ఏమైనా గిఫ్ట్ పట్టుకొచ్చిరా? నేనైతే ఏం తేలేదు బాయ్, నువ్వు తెచ్చినావు ఏమన్నా? నేనేం తేలే. నాకు అట్లాంటి అలవాట్లు లేవు బాయ్. నేనైతే బోకే తెచ్చాను. మీ మొహాల మంట. వజ్రాలు మన జాతి రత్నాలు. ఫంక్షన్ వయసు వచ్చినావా? నాకు అస్సలు ఓపిక లేదు, కానీ కింద మష్రూమ్ అమ్ముతున్నాడు. జరి 500 తీసుకోపో, 70 రూపాయలు, అది 430 రూపాయలు తీసుకొని రా జాగ్రత్తగా. ఎంత తీస్తావు? 430. 430 చూసుకోండి. కరెక్టే ఉన్నాయి, కానీ మష్రూమ్ అవే, అది వండేసేయాలి ఇప్పుడు. మష్రూమా? అది ఎక్కడ? నాకేం చెప్పలేదు కదా తెమ్మని. నీకు ఇవి పైసలు ఇచ్చిందా మష్రూమ్ తీయడానికి కదనే? 430 జాగ్రత్తగా తీసుకొని రా అని చెప్పినావు అంతే. నేను 430 తెచ్చిన. ఓ అందుకేనా ఆయన మష్రూమ్ అని అంటుంటే కూడా నేను చెప్పిన మా ఆయన నాకు ఏది మష్రూమ్ తెమ్మని చెప్పలేదు, 430 తెమ్మని చెప్పిండని చెప్పిన. ఇంటి దాకా వచ్చిండు మష్రూమ్ అనుకుంటా. మాత్రం రెడీ అవుతావు, కానీ ఇంత జనరల్ నాలెడ్జ్ ఉంటుంది నీకు. రెడీ ఆ సంధ్య ఇంటర్వ్యూకి? రెడీ అండి. చాలా రోజుల నుండి జాబ్ చేస్తా అంటున్నావు అని చెప్పేసి మాట్లాడి పెట్టేసినాను. జస్ట్ ఇది ఫార్మాలిటీకే ఇంటర్వ్యూ. ఈ ఫస్ట్ మంత్ 20,000 ఇస్తా అన్నారు, నెక్స్ట్ మంత్ నుండి 30,000 ఇస్తా అన్నారు. ఏమైందే? నెక్స్ట్ మంత్ 30,000 అన్నారు కదండి, పోయి నెక్స్ట్ మంత్ జాయిన్ అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకు అనవసరంగా? సంధ్య, నాకు ఒక విషయం అర్థం కాదు. మీ ఆడాళ్ళు ఉన్నారు కదా, పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చిన తర్వాత అత్తగారిని, మామగారిని, మరిదిని, ఆడబిడ్డని బాగా చూసుకుంటారు, కానీ భర్తను ఎందుకు కేర్ చేయరే మీరు? ఓ అదా, ఏం లేదండి, చాలా సింపుల్. మేము అక్కడ పుట్టింటిని వదిలేస్తామా, ఇక్కడ అత్తవారిల్లు దొరుకుతుంది. అక్కడ అమ్మా నాన్నని వదిలేస్తామా, ఇక్కడ అత్తమ్మ మామయ్యలు దొరుకుతారు. అక్కడ తమ్ముడిని వదిలేసామా, ఇక్కడ మరిది దొరికాడు. అక్కడ చెల్లెల్ని వదిలేసామా, ఇక్కడ ఆడపడుచు దొరికింది. కానీ అక్కడ ఏం వదిలేయకుండానే ఇక్కడ భర్త దొరికాడు, అంటే ఫ్రీగా వచ్చాడు. ఫ్రీగా వచ్చిన వాళ్ళకి విలువ ఉండదు కదా. అంతేగా. అదేం సంధ్య? ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నే గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని